అతి సామాన్యమైన రైతుల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్దాక్షిణ్యంగా ఎంత నిష్కర్షగా ఉంటుందో ఓ సంఘటన నిరూపించింది. ఇది ఎక్కడో కాదు, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు, మరొక వైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎవరైతే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారో రామ్మోహన్ నాయుడు నిరంతరం ప్రచారం చేస్తూ ఉంటారు, నిరంతరం రీల్స్ చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి. అది ఎక్కడో కాదు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి జరిగినటువంటి ఆ నిర్మాణ పనుల్లో భాగంగా అప్రోచ్ రోడ్ వేసేటువంటి ప్రయత్నం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి యాజమాన్యం అక్కడ చేసింది. అయితే అప్రోచ్ రోడ్డు ఏదైతే బైరెడ్డిపాలెం గ్రామంలో ఈ అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు వృద్ధ ఆ రైతు కుటుంబం, ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో ఇద్దరు కూడా తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ఆ పనులు జరపడానికి వీల్లేదు, ఆ పనులు కొనసాగించడానికి వీల్లేదని అభ్యంతరం తెలిపారు. ఎందుకు అని అంటే ఆ రైతులు ఇచ్చినటువంటి భూములకు సంబంధించి ఇంకా పరిహారం సమస్య పెండింగ్లో ఉంది. అది ల్యాండ్ ఎక్విజిషన్ అధికారుల దగ్గర అంశం పెండింగ్లో ఉంది. న్యాయపరంగా వాళ్ళకి రావాల్సినటువంటి నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. సో 2 సంవత్సరాల నుండి ప్రభుత్వం చుట్టూ, అధికారుల చుట్టూ, స్థానిక ఎమ్మెల్యే చుట్టూ, మంత్రుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ ఇప్పటికీ రైతులకి ఇవ్వాల్సినటువంటి ఆ పరిహారం ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 900 కోట్ల రూపాయలు ఈ భూములకు సంబంధించినటువంటి చెల్లింపులు జరిపింది. కేసులన్నీ కూడా ఉపసంహరణ చేసింది. కేవలం 30 ఎకరాలకు సంబంధించిన సమస్య ఇప్పుడు పెండింగ్లో ఉంది. 2 ఏళ్ల నుండి ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించుకున్న అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు రైతులు వెళ్ళి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళని జేసీబీతోని వాళ్ళు అక్కడి నుండి తీసి పడేయడం అనేది, ఎత్తి పడేయడం అన్నది, ప్రొక్లైనర్ బకెట్ ఏదైతుందో అందులో రైతులను ఎత్తిపడేయడం, పోలీసుల సమక్షంలోనే ఇది జరగడం, యావత్ రాష్ట్రం కూడా తీవ్రంగా నిర్ఘాంతపోయింది. ఆ రైతుల ఆర్తనాదాలు, వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని, వాళ్ళ కష్టాన్ని పూర్తిగా నిర్లక్ష్యంగా చూసి రైతులంటే అస్సలు లెక్కలేదన్నటువంటి ధోరణిలో చేయడం అన్నది అందరినీ కలిచివేసింది. నిరంతరం ఆ ప్రాంతానికి పదే పదే వెళ్ళి రీల్స్ చేసేటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇక్కడ రైతుల సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడితే బాగుంటుంది అన్నది అక్కడ ఉన్నటువంటి రైతుల ఆవేదన. ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కానీ ఒక రైతుల్ని ఇంత నిర్దాక్షిణ్యంగా జేసీబీతో ఎత్తిపడేయడం ఏంటి? వాళ్ళకి అడిగినటువంటి పరిహారం ఇవ్వాల్సిందే, వాళ్ళకి రావాల్సినటువంటి పరిహారం చట్ట ప్రకారంగా ఇవ్వాల్సిందే. కేవలం 30 ఎకరాల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం 2 ఏళ్ల నుండి ఫెయిల్ అవ్వడం అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం.